నమస్తే, నేను కొడంగల్ తాలూకా బొమ్రస్పేట్ జెడ్పీటీసీని, మహిళా జెడ్పీటీసీని. మేము సార్కి ప్రచారం ఈరోజే స్టార్ట్ చేశాం. రేవంత్ రెడ్డి సార్కి మమ్మల్ని భౌతికంగా మానసికంగా దెబ్బతీయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వము మరియు నరేందర్ రెడ్డి గారు మమ్మల్ని చాలా దెబ్బతీస్తున్నారు, ఈ దాడులు చేయిస్తున్నారు. మేము ప్రచారంలో ఉన్న సమయంలో మా ఇంట్లో ఎవరు లేని సమయంలో మా ఇంట్లో విధ్వంసం చేశారు. ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు వచ్చి మేము ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అది అని మొత్తం తనిఖీలు చేశారు. మొత్తం ఇల్లంతా చిందరబందరగా వేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మేము దీనికి ఖండిస్తున్నాము. ఎంత ఏ దాడులు చేసినా మేము అసలు భయపడేది లేదు. మేము రేవంత్ రెడ్డి సార్ని మేము గెలిపించుకుంటాము. మేము ఏ దాడులకి భయపడేది లేదు. రేవంత్ రెడ్డి సైన్యం ఎప్పుడు సార్ని ముందు గెలిపిస్తుంది. నమస్తే, నేను కొడంగల్ తాలూకా బొమ్రస్పేట్ జెడ్పీటీసీని, మహిళా జెడ్పీటీసీని. మేము సార్కి ప్రచారం ఈరోజే స్టార్ట్ చేశాం. రేవంత్ రెడ్డి సార్కి మమ్మల్ని భౌతికంగా మానసికంగా దెబ్బతీయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వము మరియు నరేందర్ రెడ్డి గారు మమ్మల్ని చాలా దెబ్బతీస్తున్నారు, ఈ దాడులు చేయిస్తున్నారు. మేము ప్రచారంలో ఉన్న సమయంలో మా ఇంట్లో ఎవరు లేని సమయంలో మా ఇంట్లో విధ్వంసం చేశారు. ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు వచ్చి మేము ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అది అని మొత్తం తనిఖీలు చేశారు. మొత్తం ఇల్లంతా చిందరబందరగా వేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మేము దీనికి ఖండిస్తున్నాము. ఎంత ఏ దాడులు చేసినా మేము అసలు భయపడేది లేదు. మేము రేవంత్ రెడ్డి సార్ని మేము గెలిపించుకుంటాము. మేము ఏ దాడులకి భయపడేది లేదు. రేవంత్ రెడ్డి సైన్యం ఎప్పుడు సార్ని ముందు గెలిపిస్తుంది.